ఐపీఎల్ 2026 తర్వాత మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ పై వస్తున్న ఊహాగానాలకు చెన్నై సూపర్ కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ తెరదించారు. ధోని ఖచ్చితంగా ఆడతాడని స్పష్టం చేస్తూ అభిమానుల్లో నెలకొన్న సందిగ్ధతను పటాపంచలు చేశారు. 2024లోని కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్కు అప్పగించినప్పటికీ మైదానంలో ధోని ఉనికి జట్టుకు అత్యంత కీలకమని మేనేజ్మెంట్ నమ్ముతోంది. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాజస్థాన్ రాయల్స్ నుండి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ట్రేడ్ చేసుకోవటం క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ధోని వారసుడిగా శాంసన్ ను సిద్ధం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే క్రమంలో స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను శ్యామ్ కర్రన్తో రాజస్థాన్ రాయల్స్ కు ట్రేడ్ చేయడం గమనార్హం. దీనివల్ల ఐపీఎల్ 2026లో సిఎస్కే తన వెటరన్ ప్లేయర్ జడేజా లేకుండానే బరిలోకి దిగనుంది. ఈ భారీ మార్పులు రాబోయే సీజన్లో చెన్నై జట్టు ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.